ఈ రోజున మన అంశం పేరేంటంటే సుంకరి. అందరూ చెప్పండి, మన అంశం పేరేంటండి? సుంకరి. ఏంటి సుంకరి అనే విషయాన్ని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. చాలామంది మన బాల్యం నుంచి సేవకులు చెప్తూ ఉంటారు, సుంకర అనే మాటను ఎక్కువగా వాడుతూ ఉంటారు. యేసుప్రభు సుంకరులతో కలిసి ఉన్నాడని, సుంకరులతో సాంగత్యం చేశాడని, సుంకరులతో కలిసి భోజనం చేశాడని, అలాగే పరిసైడు సుంకరి అని, సుంకరి చేసిన ప్రార్థన అని, అలాగే ఎరికోలో జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు ఉన్నాడని, సుంకరి ఉన్నాడని, ఇలాగా ఆ సుంకపు మెట్టు దగ్గర లేవి అని ఒక వ్యక్తి కూర్చుంటే యేసుప్రభు నువ్వు లేచి నన్ను వెంబడించమని చెప్పాడని, ఇలా సుంకరులను గురించి మనము చాలా విషయాలను మనం చూస్తాం. అసలు సుంకరి ఏంటి, సుంకరి అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఈ రోజున చూద్దాం. ప్రియులారా, సుంకరి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, దేవాలయంలోనికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు పరిసైడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసైడు ప్రార్థన చేసినట్లుగా సుంకరి ప్రార్థన చేయట్లా. అసలు ముందు పరిసైడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 11వ వచనంలో పరిసైడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే పరిసైడు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, ఒకటి, నేను ఇతరుల్లాగా లేను, నేను నా పక్కడంలాగా నేను నా ఎదురింటి వాడిలాగా నేను అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా మొదటిగా ఇతడు ఇతరులని తృణీకరిస్తున్నాడు. రెండవదిగా ఇతడు ఏం చేస్తున్నాడంటే, తను ఎలాంటి భక్తి చేస్తున్నాడో దానిని ప్రకటించుకుంటున్నాడు. చూడండి 12వ వచనంలో, వారమునకు 2 మార్లు ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తున్నాడు. తన సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాడని తనలో తాను ప్రార్థించున్నాడు. తన భక్తి ఏంటో తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనము ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే తన భక్తి ఏంటో తాను తెలియజేస్తున్నాడు అండి. ప్రియులారా, సుంకరి ఏం చేస్తున్నాడు అని, పరిసైడు ఏం చేస్తున్నాడంటే, తనంత భక్తి పరుడో తాను తెలియజేసుకుంటున్నాడు. ఒకసారి ప్రకాశం జిల్లాలోనూ ఒక చోట ఒక ఆవిడ 112 సార్లు బైబిల్ చదివిందంటండి. ఎన్నిసార్లు చదివింది? 112 సార్లు బైబిల్ చదివింది. తాను చదివానని ఇతరులకు చెప్పుకుంది, సంఘస్థులకు చెప్పింది. వెంటనే సంఘంలో ఉన్న సెక్రటరీ గారు ఏం చేశారనంటే, అమ్మ, మరి ఇన్నిసార్లు చదివావు, మరి ఏ సంఘం వాళ్ళు కూడా ఇన్నిసార్లు చదివి ఉండరు కాబట్టి ఈ ధన్యత మన సంఘానికే దక్కింది కాబట్టి మనం ఏం చేద్దామనంటే, మన సంఘం తరపున నువ్వు చదివావని పేపర్లు వేయిద్దామమ్మా ఈ సంగతిని, గొప్ప సంగతిని అని చెప్పారు. చెప్పగానే సర్లేండి వేయించండి పేపర్లో అని చెప్తే, పలాని సంఘంలో పలాని స్త్రీ 112 సార్లు బైబిల్ చదివిందని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో వేశారంట. ఈనాడు న్యూస్ పేపర్లో వేయంగానే చాలామంది దాన్ని తెలుసుకున్నారు. 112 సార్లు చదివిందామని ఆవిడని చాలామంది వచ్చి కలుస్తున్నారు, చాలా పొగుడుతున్నారు. ఒక పాస్టర్ గారు ఆ సంఘానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. వాక్యం మొత్తం అయిపోయిన తర్వాత మరి ఆన చెవికి కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఏమండి, మా చర్చిలో 112 సార్లు ఒక ఆవిడ బైబిల్ చదివింది, ఆవిడింటికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి, ఆవిడని చూడాలి, ఆవిడని మనం సన్మానం చేసి వద్దాం పదండి అని చెప్పంగానే, సరేనయ్యా ఒకసారి చూద్దాం పదా అని వెళ్ళారు. వెళ్ళంగానే ఆవిడ ఇంట్లోకి పిలిచింది, టీ ఇచ్చింది, చక్కగా ఆతిథ్యం చేసింది. తర్వాత చెప్పుకుంది, నేను ఇలా చదివాను అలా చదివాను అని 112 సార్లు చెప్పుకుంది. అప్పుడు పాస్టర్ గారు పాపం వెళ్తా ప్రార్థన చేసి ఆయన ఏమన్నాడు అని అంటే, అమ్మ, నిన్ను ఒక చిన్న ప్రశ్న అడుగుదామని నేను ఆశపడుతున్నాను, ఆ ప్రశ్న అడిగి నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, అమ్మ, అప్పుడు పాస్టర్ గారు ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మ, నువ్వు 112 సార్లు బైబిల్ చదివావు. ఎన్నిసార్లు చదివావు? మీరు చెప్పాలి గట్టిగా. ఎన్నిసార్లు? 112 సార్లు బైబిల్ని చదివా. మరి ఒక్కొక్క వచనాన్ని ఎన్నిసార్లు చదివినట్టు లెక్క? 112 సార్లు బైబిల్ చదివిందని అంటే ఒక్కొక్క వచనాన్ని ఎన్నిసార్లు చదివినట్టు లెక్క?
చెప్పండి. 112 సార్లు చదివినట్టు లెక్క. అంటే ఒక్కొక్క వచనాన్ని 112 సార్లు చదివా. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక్కసారైనా ఒక్క వచనానికైనా లోబడ్డావా అని అడిగాడంట. ఒక్కసారైనా ఒక్క వచనానికైనా మరి లోబడ్డావా అని అడిగాడు. ఆ మాటకు ఆమె జవాబు చెప్పలేదు. ఒకవేళ నువ్వు లోబడ్డావో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నువ్వు లోబడకపోతే నువ్వు 112 సార్లు కదా 12 సార్లు చదివి 1200 సార్లు చదివినా ఉపయోగం లేదన్నాడంట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అంటే చాలామంది ఇక్కడ మనం చూస్తే అది పరిసైడ్ ప్రార్థన లాంటిది. ఎవరి ప్రార్థన లాంటిది? పరిసైడ్ ప్రార్థన లాంటిది. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ ఈ ప్రార్థన అంగీకరించలా. ఎందుకని అంటే ఇప్పుడు దాకా ఏమవుతుందనంటే, తాను చేసిన ఉపవాసాలు వ్యర్థమైపోయినాయి, తాను చేసిన ప్రార్థన వ్యర్థమైపోయింది, తాను చేసిన 10వ వంతు 10వ భాగాలు కూడా వ్యర్థమైపోయింది. కారణం ఏంటంటే, తాను భక్తి పరుణ్ణని నిరూపించుకుంటున్నాడు, ఇతరులని పాపులనని తృణీకరిస్తున్నాడు. అది పరిసైని ప్రార్థన. ప్రియులారా, తర్వాత మనం సుంకరి ప్రార్థనను మనం చూస్తున్నాము. సుంకరి ఏం చేస్తున్నాడు? అయితే 13వ వచనములో, అయితే సుంకరి దూరంగా నిల్చున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని అంటున్నాడు. ఇప్పుడు సుంకరి వచ్చాడు, పరిసైడు ఆ బలిపీఠానికి దగ్గరగా ఉన్నాడు. సుంకరి ఎక్కడో చర్చి వరండాలో బయట నించున్నట్లుగా ఉన్నాడు. దేవుని సన్నిధికి చాలా దూరంగా నించున్నట్లుగా ఉన్నాడు. సుంకరి దూరంగా నిలవబడ్డాడు. సుంకరి కంటండి ఆకాశం వైపు కన్నులెత్తి, దేవుని వైపు కన్నులెత్తి ఆ తల ఎత్తి ప్రార్థన చేయడానికి సుంకరికి ధైర్యం చాలట్లా. సుంకరికి ధైర్యం చాలట్లా. మరలా రొమ్ము కొట్టుకుంటున్నాడు. సుంకరిలో భయం వచ్చేస్తుంది. సుంకరి రొమ్ము కొట్టుకుంటున్నాడు, సుంకరి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, సుంకరి ఏడుస్తున్నాడు, సుంకరి రోధిస్తున్నాడు, సుంకరి తనలో తాను చాలా బాధపడుతున్నాడు, తనలో తాను సుంకరి చాలా వేదన పడుతున్నాడు. సుంకరి దేవునితో మాట్లాడటానికి అతడికి ధైర్యం రావట్లా. అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఆ వ్యక్తి తప్పు కాదు, కానీ అతని మీద ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటంటే సుంకరి. ఆ ముద్ర ఏంటండి? సుంకరి. ఎందుకని సుంకర్లు అంతగా వాళ్ళు బాధపడడానికి, తమ హృదయంలో నొచ్చుకోవటానికి, తమ హృదయంలో నెమ్మది లేకపోవటానికి గల కారణం ఏంటంటే, సుంకర్లు అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ సుంకర్లో మనం ఉన్నామో లేదో ఈ రోజున మనం గురించి కూడా మనము ప్రశ్న వేసుకుందాం. ఏంటి ఆ సుంకరి? సుంకరి యొక్క బాధలు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, సుంకర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుంకర్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, సుంకర్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఏ పేరు తెచ్చుకున్న వాళ్ళు అండి? చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఎలాగో చూద్దాం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. 11వ వచనాన్ని చదువుతున్నాను. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులని అడిగిరి. అంటే ఎవరితో వీళ్ళని పోలుస్తున్నారు అని అంటే, పాపులతో పోలుస్తున్నారు. ఎవరితో పోలుస్తున్నారండి? పాపులతో పోలుస్తున్నారు. ప్రియులారా, ఆ తర్వాత వీళ్ళని ఎవరితో పోలుస్తున్నారు అని అంటే చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనములో, అందుకు వారు మొదటివాడే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనుషులు ఎలా పోలుస్తున్నారని యేసు ప్రభువు అంటున్నాడు అని అంటే, సుంకరులను వేశ్యలను, అంటే వేశ్యలతో వీళ్ళని పోలుస్తున్నారు, పాపులతో పోలుస్తున్నారు, వేశ్యలతో పోలుస్తున్నారు. మరొక చోట ఏముంటుంది అని అంటే, సుంకరులను అన్యులను అని ఉంటుంది. వీళ్ళని అన్యులతో పోలుస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఆ పాపులతోటి, వేశ్యలతోటి, దుర్మార్గులతోటి, అన్యాయస్తులతోటి, అన్యులతోటి వీళ్ళని పోలుస్తున్నారు. సుంకరి అనే పేరు వినపడంగానే అసహ్యమేస్తుంది జనాలకి. సుంకరి అనే పేరు వినపడంగానే చులకనైపోయింది సమాజానికి. సుంకరి అనే పేరు వినపడడానికి లోకువైపోయింది సమాజానికి. అంటే సుంకర్లు ఏం తెచ్చుకున్నారు అని అంటే, చెడ్డ పేరుని తెచ్చుకున్నారు. అసలు సుంకర్ అంటే ఏంటో చెప్తాను చూడండి.
సుంకర్ని మనందరికీ తెలుసు, పన్ను వసూలు చేసే వ్యక్తిని సుంకరి అని అంటారు. అయితే వీళ్ళు యేసు ప్రభు కాలంలో రోమీలు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. రోమీలు అనేవాళ్ళు పరిపాలన చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. మన భారతదేశాన్ని ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళండి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మన భారతీయులు కూడా బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేశారు. మనోళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేశారు. అప్పుడు వాళ్ళు మనల్ని ఒక దెబ్బేయమంటే మరి మనోళ్ళు కూడా మనల్ని దెబ్బేసేవాళ్ళు. ఎందుకని? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేస్తున్నారు. అలాగే వీళ్ళు ఇస్రాయేలీలే, అయితే రోమీల కింద పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఇస్రాయేలీలందా వీళ్ళని అన్యులతో పోల్చేవాళ్ళు, పాపులతో పోల్చేవాళ్ళు, వేశ్యలతో పోల్చేవాళ్ళు. మనోళ్ళై ఉండి మనల్నే వసూలు చేస్తున్నారా, సుంకపు వసూలు చేస్తున్నారా, పన్ను కట్టించుకుంటున్నారని చెప్పేసి తృణీకరించేవాళ్ళు. పరిసైడ్ ఏం చేస్తారంటే సుంకర్ని ఈ సుంకరి వలె ఉండనందుకు అని తృణీకరిస్తున్నాడు. ప్రియులారా, అంటే వీళ్ళు ఏం తెచ్చుకున్నారు అని అంటే చెడ్డ పేరు అనే ఒక ముద్ర ఈ సుంకర్ల మీదకి ఉంది. చెడ్డ పేరు నీళ్ళు తెచ్చుకున్నారు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన ఎవరి కోసం వచ్చాడు అని అంటే నేను పాపుల కొరకు నేను వచ్చితిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు అని వీళ్ళని బట్టే యేసు ప్రభువారు చెప్పారు. అంటే వీళ్ళు యేసు ప్రభువారు వీళ్ళతో సహవాసం చేసినప్పుడు ఈ పరిసయ్యులందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అంటే యేసు ప్రభు ఏంటి ఈ సుంకర్లతో సహవాసం చేస్తున్నాడు, యేసు ప్రభు ఏంటి ఈ జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళాడు, ఈ సుంకర్ ఇంట్లోనికి వెళ్ళాడు అని చెప్పేసి సమాజము యేసు ప్రభువును కూడా తృణీకరించినట్లుగా మనము చూస్తాం. సుంకర్లు చెడ్డ పేరుని తెచ్చుకున్నారు. నిజమే, మనం సమాజంలో మనం చూసినప్పుడు కొన్ని ఊర్లకు కూడా కొన్ని చెడ్డ పేర్లు ఉంటాయి. ఉదాహరణకి స్టువర్ట్పురం అంటే అందరికీ ఏం గుర్తొస్తుందండి? దొంగలుండే ఊరని గుర్తొస్తుంది. కొన్ని ఊర్లకి చెడ్డ పేర్లు ఉన్నాయి. కడపానంగానే బాంబులు తయారు చేసేవాళ్ళు దుర్మార్గులు, నరాంతకులు అని గుర్తొస్తుంది. అలాగే కొన్ని పేటలకు కూడా కొన్ని చెడ్డ పేర్లు ఉన్నాయి. ఏం పేటలు చెప్పరేంటండి? మన విజయవాడలోనే కొన్ని పేటలకి కొన్ని చెడ్డ పేర్లు ఉంటాయి. అంటే ఆ పేటలను చూస్తే భయం వేసేస్తుంది. ఏం పేట? పెజ్జోని పేట, ప్రైజర్ పేట, ఇంకా కొన్ని పేటలు ఉన్నాయి, ఆర్ఆర్ పేట. ఈ పేటలోకి ఇల్లు అద్దెకు కూడా ఆ పేటలోకి వెళ్ళరు ఎవరు కూడా, చాలామంది. ఆ పేటలలో కొన్ని ఏరియాలలో 20 లక్షల ఇల్లు పలికితే ఆ పేటలో 2 లక్షలకే ఇల్లు దొరుకుద్ది. ఎందుకని? ఆ పేటలకి కొంచెం అక్కడ ఉండే నివసించే జనాంగాలు త్రాగుబోతులను బట్టి కానీ, వ్యభిచారులను బట్టి కానీ, అందులో ఉండే అల్లరిచిల్లరి పోకిరి చేష్టలను బట్టి కానీ, వాళ్ళు తీసుకునే మత్తు పదార్థాలను బట్టి కానీ, అక్కడ ఉండే మంచోడికి కూడా ఏమొచ్చింది? చెడ్డ పేరే వచ్చింది. అలాగే కొన్ని కుటుంబాలకి కూడా కొన్ని చెడ్డ పేర్లు వస్తూ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు అయ్యా నువ్వు ఎవరి పిల్లోడివి అని అనగానే వాళ్ళు మంచోళ్ళు అయితే కొంచెం గౌరవం ఇస్తారు. మన పూర్వీకులు చెడ్డోళ్ళు అయితే, మన పూర్వీకులు కొంచెం దుర్మార్గులు అయితే మన మీద కూడా ఏం ముద్ర వేసేస్తారు? దుర్మార్గుడు, చెడ్డోడు, పాపి అనే ముద్ర మన మీద కూడా వేసేస్తారు. అలాగా ఈ సుంకర్లు తర్వాత వీళ్ళు కొంచెం మంచోళ్ళైనా సరే వీళ్ళకి వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతున్నా సరే సమాజం వీళ్ళకి ఏం ముద్ర వేస్తుంది అని అంటే వీళ్ళు పాపులే, వీళ్ళు వేశ్యలతో తిరిగే వాళ్ళే, వీళ్ళు దుర్మార్గులే, మంచోళ్ళకు కూడా దుర్మార్గత అనే ముద్రని వీళ్ళు వేసి, అదే వీళ్ళ బాధ. సమాజం వీళ్ళని వెలేసేసింది, అదే వీళ్ళ బాధ, వీళ్ళ యొక్క హృదయంలో ఉండే బాధ. కనుక ప్రియులారా, యేసు ప్రభు మనకిస్తున్న ఆదరణ ఏంటంటే మన పూర్వీకులు ఎట్లాంటోలైనా సరే మనం గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువు మనతో భోజనం చేస్తాడు. దానికి స్తోత్రం చెప్దామా అండి? ప్రభువు మనతో సహవాసం చేస్తాడు, ప్రభువు మన ఇంట్లోనికి వస్తాడు, ప్రభువు మన బల్ల చుట్టూ కూర్చుంటాడు, ప్రభువు మన జీవితాలలో మనల్ని క్షమిస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు, ఆయన పరలోకంలో ఆయన సింహాసనం ముందు మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. సుంకరైనా ఆయనకు ఒకటే, రాజు అయినా ఆయనకు ఒకటే, రెడ్డైనా ఆయనకు ఒకటే. ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ భేదం లేదు. ప్రతి మనుషుని యేసు ప్రభువారు ఆయన అంగీకరించి ఆయన చేర్చుకునే దేవుడై ఉన్నాడు. గనుక సుంకర్లకున్న మొట్టమొదటి బాధ ఏంటంటే వాళ్ళు చెడ్డ పేరుని తెచ్చుకున్నారు. రెండవదిగా సుంకర్లకున్న రెండవ
బలహీనత ఏంటంటే చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇలా సుంకరులను చిన్నచూపు చూస్తూ ఉంటే యేసు ప్రభువు వారు ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తాడు. అందులో మొదటి ఉపమానము 15వ అధ్యాయం 3వ వచనంలో, అందుకైన వార్త ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల. అంటే 3 ఉపమానాలు ఎవరి గురించి చెప్పాడనంటే, ఆ 3 ఉపమానాలు, ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకొనిన నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు. 3 అంటే ఈ అధ్యాయంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే తప్పిపోవడం. ఎవరి గురించి చెప్పాడు అని అంటే సుంకరుల గురించే చెప్పాడు. సుంకరులు కూడా తప్పిపోయారు కాబట్టి నేను వాళ్ళని వెతకడానికి వచ్చాను, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఎవరి గురించి చెప్పాడు ఆ వచనము? జక్కయ్య గురించి చెప్పాడు. జక్కయ్య ఎవరు? సుంకరి. అనగా అర్థం ఏంటంటే సుంకర్లు ఎవరు అనంటే వీళ్ళు తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ళు. సుంకర్లు తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ళు. ప్రియులారా, ఎక్కడి నుంచి తప్పిపోయారు అనంటే వీళ్ళు కూడా ఇశ్రాయేలీలే, సుంకర్లు కూడా ఇశ్రాయేలీలే. యేసు ప్రభు శిష్యులలో ఒక సుంకరు ఉన్నాడు, అతని పేరు మత్తయి, అతని లేవి అని కూడా ఉంటాం. ఈయన ఎక్కడ కూర్చున్నాడు అనంటే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. ఎవరు? అన్యుడు కాదు, ఇశ్రాయేలీయుడే, లేవీయుడే, దేవుణ్ణి ఆరాధించాల్సినోడు. లేవీయుడు ఎవరు? దేవుణ్ణి ఆరాధించాల్సినోడు, దేవుని మందిరంలో ఉండాల్సినోడు. అయితే తప్పిపోయి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టాడు, అన్యాయంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరంలో ఉండాల్సిన వీళ్ళు తప్పిపోయి సుంకర్లుగా మారారు. అనగా వీళ్ళు తప్పిపోయిన గొర్రెల్లాంటోళ్ళు, తప్పిపోయిన గొర్రెల్లాంటోళ్ళు. ప్రియులరా, ఈ రోజున మనం కూడా ఎలాంటి వాళ్ళము అని అంటే మనం కూడా క్రైస్తవులమే, క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారమే, యేసు ప్రభువుని ఎరిగిన వారమే, దేవుని మందిరంలో ఉన్నవారమే. అయితే తప్పిపోయాం. చాలామంది మందిరంలోనే ఉంటారు, బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఏముంటుంది? ఆబ్సెంట్ ఉంటుంది. ఇక్కడ ఉండదు మనస్సు, అది ఎక్కడో బయట ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి కనాను వైపు వచ్చేసారు. అరణ్యంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అరణ్య ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఒకసారి సనిగారు. ఏమంటే, అయ్యా మోషే, ఈ కూరగాయలు మేము తినలేకపోతున్నాము, మాకు అక్కడ ఐగుప్తులో ఏముందంటున్నారు? మాంసం ఉందని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి ఐగుప్తు అంటే ఇష్టం ఉంది. అంటే వీళ్ళు ఉంది అరణ్యంలోనే, దేవుని సన్నిధిలోనే వీళ్ళు ఉన్నారు, మనసు ఎక్కడ ఉంది? ఐగుప్తులోనే ఉంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఏమైంది? ఆబ్సెంట్ లాగా ఉంది. అలాగే చాలామంది దేవుని సన్నిధిలోనే ఉంటూ తప్పిపోతున్నారు. తప్పిపోయిన వాళ్ళు అలాగుంటే మనం కూడా సుంకర్లమే, తప్పిపోయిన వారమే, తప్పిపోయిన వాళ్ళమే. ప్రియులరా, చాలామంది తప్పిపోతున్నారు. తప్పిపోయిన గొర్రెల కోసం యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. సుంకర్లు కొంతమంది ఉంటారు, గొర్రెల కంటే ఇంకా చాలా భయంకరంగా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి యేసు ప్రభువు అసలు వదిలేయమన్నాడు. అది అలా కూడా చెప్తాను చూడండి. ఒకసారి ఒక విశ్వాసి చర్చికి రావటము మానేశాడంట. అయితే చాలాసార్లు పాస్టర్ గారి పాపం పలకరించాడంట, కానీ ఆ విశ్వాసం వినట్లేదంట. అయితే ఒక రోజున మానేశాడు. మానేసిన తర్వాత సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ దేవుని మందిరానికి రాలేదు. అయితే 3వ సంవత్సరమున రోడ్డు మీద పాస్టర్ గారు వెళ్తూ ఉంటే విశ్వాసి కూడా పాస్టర్ గారి పక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఆయన వైపు చూడలేదు, పలకరించలేదు. పాపం ఆ విశ్వాసి ఏం చేశాడు అని అంటే పాస్టర్ గారికి ఎదురుగా అడ్డంగా వచ్చేసి ఎదురుగా నించున్నాడు. ఈయన తలెత్తంగానే ఆ విశ్వాసం ఉన్నాడు. అప్పుడు విశ్వాసి పాపం కోపంతో మండిపడి ఏమన్నాడనంటే, ఇదిగో పాస్టర్ గారు, ఇదేం బాగలేదు మీరు చేశారన్నాడు. నేనేం చేశానయ్యా అని అన్నాడు. నేను చర్చికి రాక ఎన్ని సంవత్సరాలు అవుతుందని నీకు తెలుసాను అన్నాడు.
ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అన్నాడు. 3 సంవత్సరాలు అవుతుంది. నేను వద్దాం అనుకుంటున్నాను, కానీ నువ్వు నా ఇంటి దగ్గర కూడా రావట్లా. నేను రోడ్డు మీద వెళ్తున్నా కూడా నువ్వు నన్ను పలకరించట్లా. అసలుకు బైబిల్లో ఏం రాయబడి ఉంది పాస్టర్ గారు అని అడిగాడు. ఏం రాయబడి ఉంది అని అంటారు. మీరే కదా మొన్న ప్రసంగం చేశారు, ఇంతకుముందు తప్పిపోయిన గొర్రె గురించి చెప్పారు కదా. తప్పిపోయిన గొర్రె, అడవిలో 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెను ఎత్తుక్కుంటా వెళ్తాడు. మరి మీరు చెప్పే ప్రసంగాలు మరి మీరు పాటించడం నీకు తెలియదా? గొర్రె తప్పిపోతే ఎతకాలని తెలియదా? నేను 3 సంవత్సరాల నుంచి తప్పిపోయాను, నన్ను ఎతకాలన్న సంగతి నీకు తెలియదా? నా ఇంటికి రావాలన్న సంగతి నీకు తెలియదా? తప్పిపోయిన దాన్ని వెతకాలన్న జ్ఞానం నీకు లేదా పాస్టర్ గారు అని గట్టిగా కేకలేసాడంట. అప్పుడు పాస్టర్ గారు ఆ ప్రసంగ సారాంశాన్ని ఇచ్చాడంట. ఎంతకు 1000 తప్పిపోతే ఎతకాలో తెలుసాయా నీకు అని అన్నాడంట. ఇంకేముంది, గొర్రెలు తప్పిపోతే ఎతకాలన్నాడు. అప్పుడు వెతికింది గొర్రెల కాపరయ్య, పందుల కాపరి కాదని అన్నాడంట. వెతికింది ఏ కాపరి? గొర్రెల కాపరి. ఏం తప్పిపోతే వెతికాడు? గొర్రె తప్పిపోతే వెతికాడు. అయితే నేను గొర్రెల్ని వెతుకుతాను, పందుల్ని వెతకనని అన్నాడంట. ఏం వెతకనన్నాడు? పందుల్ని వెతకనన్నాడంట. ప్రియులరా, కొంతమంది గొర్రె స్వభావంలో నుంచి పంది స్వభావంలోనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందుని బట్టి బైబిల్ ఒక మాట ఉంటుంది, మీ ముత్యములను దేని ముందు వేయొద్దన్నాడు? పందుల ముందు వేయొద్దని అన్నాడు. ప్రియులరా, అవి తొక్కుతాయని అన్నాడు. కానీ మనము ఈ గొర్రె స్థాయి నుంచి మనము బయటికి తప్పిపోకూడదు. కాపరి చేతికి మనం దొరకాలి. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేసేయాలి. ఆయన హస్తాలు చాపుతున్నాడు, ఆయనకు మనం త్వరగా దొరకాలి. దొరకపోతే మనము ఆ జాతిలోనికి మనం వెళ్ళిపోతాం. ప్రియులరా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే తప్పిపోయిన వాళ్ళు, సుంకర్లు. అందుని బట్టి యేసు ప్రభువారు వీళ్ళ గురించి తప్పిపోయిన ఉపమానాలని చెప్పాడు. మొదటిగా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, రెండవదిగా వీళ్ళు తప్పిపోయిన వాళ్ళు, మూడవదిగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 13వ వచన భాగంలో ఈ విధంగా ఉంటుంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. సుంకర్లను బాప్తిజం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? తమకు నిర్ణయింపబడిన దానికంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే సుంకము ఆ కాలంలో ఏం చేస్తున్నారు అని అంటే, ఇంటింటికి ఎంత, షాపుకి ఎంత కట్టించుకోవాలని పన్నుల్ని విధించారు. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే, మన జగనన్న చెత్త పన్ను వేసాడు కదా, అలాగ సుంకర్లు కూడా ఆ చెత్త పన్ను వసూలు చేసేవాళ్ళు. ఒక ఇంటికి 50 రూపాయలు చొప్పున వసూలు చేయాల్సింది వీళ్ళు ఎలా వసూలు చేసేవాళ్ళు అంటే 100 రూపాయలు వసూలు చేస్తున్నారు, డబల్ వసూలు చేస్తున్నారు. ఏమన్నా అంటే ఈ కొట్టు ఇక్కడ నుంచి తీసేసాయి, ఈ కూరగాయల మార్కెట్ ఇక్కడ నుంచి తీసేసాయి, ఇక్కడ నుంచి ఈ షాపును తీసేసాయి అని వాళ్ళని బెదిరించేవాళ్ళు. అంటే వీళ్ళు లంచాలకు అలవాటు పడిపోయేవాళ్ళు, పై డబ్బులకు బాగా అలవాటు పడిపోయారు. తమకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు. ప్రియులరా, చాలామంది వివాహాలు జరిగేటప్పుడు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు, ఎక్కువగా కట్నాలను కూడా ఆశిస్తూ ఉంటారు. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత ఎక్కువగా కొట్టించుకుంటావు. ఎవరి చేత? కోడల చేత. ఎంత ఎక్కువగా కట్నం తీసుకుంటే అంత ఎక్కువ టార్చర్ అనుభవిస్తావు, అంతే. ఎంత తక్కువ తీసుకుంటే అంత తక్కువ, అది కూడా తప్పేలేండి, అదేం పెద్ద న్యాయం అనేం కాదు. కాబట్టి వీళ్ళు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా వీళ్ళు వసూలు చేసేవాళ్ళు, లంచాలకు అలవాటు పడిపోయేవాళ్ళు. ప్రియులరా, ఇలాంటి సుంకర్ల గురించి మనము ఎక్కువగా మనం మాట్లాడినప్పుడు ఈ వర్తమానం నచ్చదు. ఎందుకని? మనకేం డబ్బులు కావాలి? జీతాలు కాదు మనకు కావాల్సింది. ఏం డబ్బులు కావాలి? పై డబ్బులు కావాలి చాలామందికి. కాబట్టి మీరు గమనించండి, ఏ ఉద్యోగస్తుడైనా నెలకు 30,000 50,000 జీతం వస్తుంది, కానీ మనోళ్ళు సంవత్సరంలోనే బిల్డింగ్ లేపుతారు. ఎందుకని? ఏం డబ్బులు వస్తున్నాయి చాలామందికి? ఉద్యోగస్తులకి పై డబ్బులు వస్తున్నాయి. దేవుడు అడుగుతాడండి, ఆయనేమి పక్కన పెట్టేవాడు కాదు. రేపు ఆకాశం సింహాసనం ముందు తీర్పు దినమున కూర్చున్నప్పుడు ఎవరెవరు ఎంత వసూలు చేశారో మొత్తం ఆయన అక్కడ వసూలు చేస్తాడు.
కాబట్టి వీళ్ళు చాలామంది ఏం చేస్తారనంటే అన్యాయంగా సంపాదించి మళ్ళీ దీంట్లోనే వీళ్ళు దశంభాగాలు ఇస్తారు. దీంట్లోనే వీళ్ళు ఏదో దేవునికి చేస్తున్నట్లుగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తమకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు. వీళ్ళ మీద ముద్ర వేయబడింది ఏంటంటే వీళ్ళు అన్యాయస్తులుగా మనకి కనబడుతూ ఉన్నారు. 4వ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను చూడండి. మొదటిగా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, రెండవదిగా వీళ్ళు తప్పిపోయిన వాళ్ళు, మూడవదిగా వీళ్ళు అన్యాయంగా సంపాదించేవాళ్ళు. 4వదిగా లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఏ గుత్తదారుడు అంటండి? సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే అర్థం ఏంటంటే, ఈ సుంకర్లు ఉంటారు కదా, ఈ సుంకర్లందరికీ హెడ్ అన్నమాట. ఈ సుంకర్లందరికీ హెడ్గా ఒక ప్రెసిడెంట్ లాగా పనిచేసేవాడు ఈ జక్కయ్య. అంటే ఒక అధ్యక్షుడు అనమాట. ఈ సుంకర్లందరికీ ఒక అధ్యక్ష పదవిని పొందుకున్నవాడు జక్కయ్య అనే సుంకర్. ఇతను సుంకపు గుత్తాదారుడని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. ప్రియులరా, అంటే ఇతడు ఎంత ధనవంతుడో మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే సుంకపు గుత్తాదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరు గల ఒకడు ఉన్నాడు. అంటే ఎవరు ఇతడు? ధనవంతుడు. అంటే సుంకర్లు ధనవంతులు, డబ్బులు బాగా సంపాదించేవాళ్ళు. అయితే వీళ్ళకు ఉన్న బలహీనత ఏంటంటే చూడండి, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుడని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ మనం చూస్తే వీళ్ళకి యేసు ప్రభు గుర్తొచ్చాడు. పాపులు సుంకర్లు ఉన్నారు, ఈ సుంకర్లకి యేసుప్రభు గుర్తొచ్చాడు. ఈ జక్కయ్యకి యేసుప్రభు గుర్తుకొస్తున్నాడు. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా ప్రధానమైన లక్షణాన్ని మనం గమనించవచ్చు. అదేంటంటే వీళ్ళు పైకి ధనవంతులు, కానీ లోపల చాలా శాంతి సమాధానం లేని దరిద్రులు. పైకి డబ్బులు ఉన్నాయి, కానీ లోపల ఏముంది? హృదయంలో ఏముంది? దరిద్రం ఉంది, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు వీళ్ళకి. కనుక జక్కయ్యకి డబ్బు ఉంది, కానీ జక్కయ్యకి ఐశ్వర్యం ఉంది, కానీ జక్కయ్యకి హృదయంలో ఏం లేదు? నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. చాలామంది అండి పైకి చాలా బాగున్నట్టుగా కనబడతారు, కానీ హృదయంలో ఏముండదు? నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఒకసారి ఒక మీటింగ్లో ఒక యవనస్తుడు సువార్త ప్రకటించాడు. ఎదురుగా చాలామంది ధనవంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కూర్చున్నారు. అయితే అతడు ఒక ప్రశ్న వేశాడు. మీకు అన్నీ ఉన్నాయి, మీకు కార్లు ఉన్నాయి, మీకు బిల్డింగ్లు ఉన్నాయి, మీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి, మీకు అంతా సౌకర్యంగా ఉంది. అతడు ఒక ప్రశ్న వేశాడు, హృదయంలో నెమ్మది ఉందా? హృదయంలో సమాధానం ఉందా? హృదయంలో సంతోషం ఉందా? అయితే ఆ నెమ్మది కోసము, శాంతి సమాధానం కోసము యేసుప్రభు వచ్చాడని ప్రశ్న వేశాడు కదండి. చాలామందికి పైకి చాలా చక్కగా ఉంటారు, కానీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే సుంకరి బాధ అదే. తను ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వచ్చాడు. అతని హృదయం భారంతో నిండి ఉంది. పైకి ధనం ఉంది, కానీ హృదయంలో ఏం లేదు? నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం అనేది లేదు. కనుక ప్రియులారా, మనకు పైకి ఏమీ లేకపోవచ్చు, కానీ హృదయంలో నెమ్మది ఉంటే చాలు. మనకంటే ధనవంతులు ఈ భూమి మీద ఎవరిని కూడా లేరు. అసలు అందరికంటే ధనవంతుడు ఎవరు? సొలొమోను ఏం చేశాడు? సొలొమోనుకి లేని డబ్బేది, ఐశ్వర్యం ఏది? వెండి బంగారం లేదు, భార్య లేరు, రాజు లేని సొలొమోను ఎక్కడికి వెళ్ళినా కానీ తను తిరగని చోటేది. అయితే సొలొమోను ఒక మాట అంటాడు, నా హృదయంలో నెమ్మది లేదు, నేను బ్రతుకుట నాకు అసహ్యం వేసింది అని అంటాడు. సుంకర్ లాంటి జీవితాన్ని సొలొమోను అనుభవిస్తున్నాడు. గనుక ప్రియులారా, వీళ్ళు పైకి ధనవంతులు, కానీ లోపల వీళ్ళు దారిద్ర్యాన్ని అనుభవించేటట్లుగా వీళ్ళు ఉన్నారు. ప్రియులారా, గనుక 19:7 రాస్తాడు, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి అనే మాట చూస్తా. యేసుప్రభు జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడండి? భోజనం చేయడానికి వెళ్ళాడా? అక్కడ ఉండడానికి వెళ్ళాడా? అక్కడ ఉండడానికి వెళ్ళాడు.
అక్కడ బస చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని రోజులు అక్కడ ఉంటాడో అతని దగ్గరే నివాసం చేయడానికి వెళ్ళాడు. కనుక ప్రియులరా, సుంకర్లాగా మన హృదయాలు ఉన్నాయేమో. సుంకరి చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, అలాగే మన పితరుల యొక్క పేరు మన మీదకి వస్తుంది. ఒకవేళ మనం కూడా మన పితరుల్లాగా జీవిస్తున్నామేమో. అయితే యేసు ప్రభువారు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను పాపులను పిలువచ్చి కానీ నీతిమంతులు పిలవ రాలేదని అన్నాడు. నేను రోగుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదు అని అన్నాడు. కనుక ఆ పేరును మనము తొలగించుకుందాం. రెండవదిగా, వీళ్ళు తప్పిపోయిన వారు. మనం లోపలే ఉన్నాం అనుకున్నాం, కానీ మనం ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో. అయితే సుంకర్లాగా మనం దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళగా మనం ఉండాలి. మూడవదిగా, వీళ్ళు తమకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా ఉండి వసూలు చేసి అన్యాయంగా ఉండేవాళ్ళుగా మనం చూస్తాం. మనం కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నామేమో, న్యాయం లేని మనస్సాక్షి మన అంతరంగంలో ఉందేమో ప్రియులరా. కనుక సుంకర్లాగా మనం ఉన్నామేమో మనం చూసుకోవాలి. నాలుగవదిగా, పైకి మనకు అన్నీ ఉండొచ్చు, అన్నీ జరిగిపోతూ ఉండొచ్చు, కానీ హృదయం బాగోలేదేమో, హృదయము భయంకరమైన కల్ముషంతో నిండి ఉందేమో. అయితే యేసు ప్రభువారు హృదయ అంతరంగంలో నివసించడానికి, ఆయన లోపల నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే సుంకరి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడో, ఆ జక్కయ్య ఇంట్లో ఏమొచ్చింది అంటేనండి, సంతోషం వచ్చింది. ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. అది ఏం సంతోషమో జాగ్రత్తగా గమనించండి. జక్కయ్య ఎంతో సంపాదించి ఉండొచ్చు, జక్కయ్య దగ్గర ఎంతో వెలకట్టలేని ఆస్తి ఉండొచ్చు. అయితే అది ఇవ్వలేని సంతోషం, జక్కయ్యకి తన ఐశ్వర్యం ఇవ్వలేని సంతోషం, ఆనందము యేసు ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కనుక మనకు ఏది సంతోషాన్ని ఇవ్వలేదు. మన ఉద్యోగం కానీ, మనకున్న గృహం కానీ, మనకున్న బిడ్డలు కానీ, మనకున్న ఆస్తిపాస్తులు కానీ, మనకున్న జ్ఞానం కానీ, మనకున్న చదువు కానీ, ఇవేవి మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. ఎప్పుడు మనకు సంతోషం వస్తుందో తెలుసా? మన హృదయంలోనికి యేసు ప్రభువారు రావాలి, మన ఇంటిలోనికి యేసయ్య నివసించాలి, ఆయన బస చేయాలి. అప్పుడే మన ఇంటికి రక్షణ వస్తుంది, అప్పుడే మన ఇంటికి సంతోషం వస్తుంది, అప్పుడే మన హృదయాలు నెమ్మది కలుగుతాయి. ప్రియులరా, సుంకరి బాధ అదే. ప్రభువా, నా ఇంటికి చెడ్డ పేరు ఉంది, నేను తప్పిపోయిన వాడిని, నేను అన్యాయస్తుని, నేను లోపల హృదయంలో నెమ్మది లేనివాడిని అని ఆ సుంకరి దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, వేదన పడుతున్నాడు. అయితే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. పరిసేను కంటే సుంకర్ని నీతిమంతుడిగా తీర్చి తన ఇంటికి పంపించాడు. ఒకసారి అంటండి, పరలోకపు గుమ్మం బయట ఒక సుంకర్ లాంటోడు, ఒక భయంకరమైన వ్యక్తి బయట కూర్చొని ఉన్నాడంట. గుమ్మం బయట కూర్చొని ఉన్నాడు. లోపలికి ప్రవేశిస్తుంటే దేవదూత అడ్డుకొని ఏమనిందనంటే ఒక చిన్న సలహా ఇచ్చింది. అదేంటంటే, అయ్యా, నువ్వు లోపలికి రావటానికి నువ్వు అర్హుడు కాదు. అయితే ఎవరినన్నా కొన్ని గుంపులు ఇప్పుడు వస్తాయి, ఆ గుంపులలో ఎవరైతే నిన్ను చేర్చుకుంటారో ఆ గుంపుతో కలిసి నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పిందంట. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడనంటే, మరలా బయట అరుగు మీద కూర్చొని కొన్ని గుంపులు వెళ్తూ ఉంటే పరలోకంలోనికి, వాళ్ళలో ఎవరన్నా నన్ను చేర్చుకుంటారా అని ఆ గుంపుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదటిగా ఒక గుంపు వస్తూ ఉంది. ఆ గుంపు వస్తూ ఉంటే ఆ గుంపుని ఈ విధంగా అడిగాడు, అయ్యా, మీతో పాటు నన్ను పరలోకంలోకి తీసుకొని వెళ్తారా? అసలు మీరు ఎవరు అని అడిగితే ఆ గుంపు అనేది, మేము యాజకులం అనింది. యాజకులు అని అంటే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అని అంటే చాలా పెద్ద పెద్ద యాజకులే ఉన్నారు. అహరోను ఉన్నాడు, ఆ తర్వాత లేవీయులు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. మేము పెద్ద సేవకులం, యాజకులం అని అన్నారు. అయితే నువ్వు మాతో పాటు రావటానికి నీవు అర్హుడు కాదు అని ఆ యాజక బృందం కూడా లోపలికి వెళ్ళిపోయింది, ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో గుంపు వస్తూ ఉంది. ఆ గుంపును కూడా అడిగాడు, మీరు నన్ను చేర్చుకుంటారని అంటే, మీరెవరనంటే, మేము ప్రవక్తలం, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు ఇవన్నీ మేము రాసిన వాళ్ళమే, మేము ప్రవక్తలం అని అంటే, అవునా, మీతో కూడా నేను రాలేను, అయితే మీరు వెళ్ళండి అని ఆ గుంపు కూడా లోపలికి ఒక్కడిని వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. ప్రియులరా, తర్వాత ఇంకొక గుంపు వచ్చింది. ఇంకొక గుంపు రాగానే ఆ గుంపులో ఈ వ్యక్తికి ఎవరు కనబడ్డారు అని అంటే, సమరయ స్త్రీ కనబడింది.
ఈ వ్యక్తికి ఎవరు కనబడ్డాడు అని అంటే మగ్దలేన మరియ కనపడింది, పాపాత్రులైన స్త్రీ కనబడింది. ఆ తర్వాత ఈ వ్యక్తికి జక్కయ్య కనబడ్డాడు, సుంకరి కనబడ్డాడు, సుంకరులందరూ అతనిలో ఉన్నాడు. అప్పుడు అయ్యా మీతో పాటు రావచ్చా అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మీది నాది ఒకటే బ్యాచ్, అందరూ కలిసి లోపలికి వెళ్దాం అని అంటే వాళ్ళతో ఆ బ్యాచ్తో పాటు కలిసి ఈ వ్యక్తి కూడా లోపలికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. గనుక ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంతటను అందరినూ మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞ పెంచుచున్నాడు. కనుక ప్రతి ఒక్కళ్ళు ఏ ఆత్మ నశించకుండా ఆయన అందరినీ రక్షించడానికి ఆయన అందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక ఈ సత్యాన్ని మనం గమనిద్దాం, లోపలికి వద్దాం, బయట ఉన్న వాళ్ళం మనం లోపలికి వద్దాం, ఆయన సంఘంలో చేర్చబడదాం. లోపల ఉన్నామని బయట మనసు పెట్టడం కాదు, మనందరము ఉండాలి, దేవుని రక్షణలో మనం ఉండాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసుప్రభువారు సుంకరి ఇంటికి సాక్ష్యం ఇచ్చినట్లుగా మన గృహాలకు సాక్ష్యం ఇవ్వాలి. గనుక ప్రియులారా, సుంకరి ప్రార్థన అంగీకరించినట్లుగా దేవుడు మన ప్రార్థన అంగీకరించునుగాక. ఆమేన్.